నాకు పద్మశ్రీకి కూడా ప్రపోజల్ అడిగారు. అయితే నన్ను నా బయోడేటా అడిగారు. నేను ఇవ్వలేదు. ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ నుంచి మీది ఇవ్వమన్నారు అని అడిగితే నేను ఇవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ అవార్డ్స్ తీసుకోను అని. పద్మ అవార్డు కోసం ఇప్పుడు పెద్ద లడాయి జరుగుతుంది. వీళ్ళకి వెళ్ళారంటే వాళ్ళకి వెళ్ళే, వాళ్ళకి వెళ్ళారంటే వీళ్ళకి వెళ్ళని. కానీ మీరు ఎందుకు అక్క రిజెక్ట్ చేశారు? నాకు అవార్డ్స్ తీసుకోవడము, పదవులు తీసుకోవడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అట్లా అంటే రాజ్యసభ ఆఫర్లు కూడా వచ్చాయి. అవార్డులు, పదవులు ఆఫర్లు అందరూ చేశారు. ఇట్ స్టార్టెడ్ ఎప్పుడంటే దాదాపు చంద్రబాబు టైం నుంచి. అంత ముందు కూడా కొద్దిగా చిన్న చిన్న ఇచ్చిన పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత చంద్రబాబు టైం నుంచి ఇంకెక్కువ రావడాలు మొదలెట్టినాయి. చంద్రబాబు కూడా అది ఇస్తాం ఇది ఇస్తాం అని కబుర్లు బాగానే పంపేవాడు. మీ నిజామాబాద్ మండ వెంకటేశ్వరరావు గారు, లేకపోతే వాళ్ళ పాటలో పనిచేసే కొంతమంది ఉంటారు కదా వాళ్ళని. అట్లాగే అందరు రాజశేఖర రెడ్డి గారు అడిగారు, కిరణ్ కుమార్ గారు అడిగారు, కేసీఆర్ వరకు కూడా ఏదో ఒకటి తీసుకోమని, కేసీఆర్ అన్న రాజ్యసభ ఏదో తీసుకోమని అందరూ, మహిళా కమిషన్ చైర్పర్సన్